ఇలా అండి వేగినవన్నీ వేసుకొని కోస్తాలన్నీ వేసుకొని చివరిలో మళ్ళీ వేసుకోవాలండి. మీగడ వేసుకోవాలి, కొత్తిమీర చల్లుకోవాలి, కారము, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసి సన్నని మంట మీద ఒక 5 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలండి. కూర దగ్గర పడుతుంది, కర్రీ ఇలా అవుతుంది అనమాట. ఇలా అవుతుంది, రెడీ అయిపోయింది అనమాట. మనకు కావాలంటే ఇంకొంచెం గట్టిగా చేసుకోవాలంటే కొద్దిగా సేపు ఒక 5 నిమిషాలు మనం పొయ్యి మీద పెట్టచ్చు. ఇంకా దగ్గర అవుతుంది అనమాట. కూర గుత్తంగా ఉంటుంది. మనం ఇలా కొంచెం పలచగా కావాలంటే ఇప్పుడు ఆఫ్ చేసేయచ్చు అనమాట. ఇది చాలా రుచిగా ఉంటుందండి. కావాలంటే మీరు చేసి చూడండి. చేసి చూసిన తర్వాత చెప్పండి ఎలా వచ్చిందో మీకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదే అండి మలై కోఫ్తా రెడీ.